నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, ఐటీ ఎంప్లాయీసే కానివ్వండి, డాక్టర్స్ కూడా నైట్ డ్యూటీస్ చేస్తారు. అండ్ కాల్ సెంటర్ వాళ్ళు, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. వీళ్ళు నైట్ ఎళ్లి పని చేసుకొని వీళ్ళు మార్నింగ్ టైమ్‌లో పడుకుంటారు. వీళ్ళ బయోలాజికల్ క్లాక్ లేదంటే సర్కాడియన్ రిథమ్ అనేది రివర్స్‌లో అయిపోతుంది. మనం మార్నింగ్ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యునితో ప్రయాణించేటువంటి మన జీవితం, మన శరీరం సూర్యునిపై ఆధారపడి ఉంటుంది. సూర్యుడిని వదిలేసి క్లాక్‌నంతా చేంజ్ చేసి నైట్ రివర్స్‌లో తిరిగితే మన బాడీలో కూడా అంతా రివర్స్ అయిపోతుంది కదా! మనకిప్పుడు దీని ఎఫెక్ట్ తెలీదు. నేను డే టైమ్‌లో దీన్ని బ్యాలెన్స్ చేస్తున్నా అనుకుంటారు. కానీ మీరెంత బ్యాలెన్స్ చేసినా కూడా లాంగ్ టైమ్‌లో దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి. బయట ఉండేటువంటి వెదర్ వేరే ఉంటుంది. మార్నింగ్ ఉండే వెదర్ వేరే ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అట్‌లీస్ట్ కొద్దిలో గొప్పలాగా మనం దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయండి. ఏం చేస్తారంటే నైట్ ఈవినింగ్ షిఫ్ట్ జనరల్‌గా 6, 7, 8, 9, 10 ఆ టైమ్‌లో స్టార్ట్ అవుతా ఉంటాయి. సో, మీరు నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు మీరు రెగ్యులర్‌గా అందరూ ఏ టైంకి తింటారో ఆ టైంకి 7, 8:00కే తినేసేయండి. మళ్ళీ నైట్ షిఫ్ట్ స్టార్ట్ అయిన తర్వాత మీ షిఫ్ట్ అయిపోయేంత వరకు ఆ నైట్ టైమ్‌లో మంచింగ్ గాని, అదొకటి ఇదొకటి తినడం గాని, ఆకలవుతుందని స్నాక్స్ ఇవి అవి జంక్ ఫుడ్ ఏది తినొద్దు. మీకు బాగా ఆకలిస్తే ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్ జ్యూస్ తాగండి షుగర్ లేకుండా. కొబ్బరి నీళ్లు తాగండి. లిక్విడ్ డైట్ తీసుకోండి ఏదైనా మీకు కొంచెం హెవీగా లేకుండా. కూడా తీసుకోకపోతే మంచిదే కానీ తినకుండా డీహైడ్రేట్ అయిపోతారు కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగండి. జ్యూస్ తీసుకోండి. ఫ్రూట్స్ తినండి. షిఫ్ట్స్ అనేవి మార్నింగ్ 4:00, 5:00 ఆ టైంలో అయిపోతాయి కాబట్టి ఇంటికి రాగానే ఫస్ట్ మీరు తినడం చేయకూడదు. కొంతమంది పేషెంట్స్ దగ్గర విన్నాను వాళ్ళు తింటారంట. సో, తినకూడదు. తినకుండా మీరు ఎంతసేపు నిద్ర వస్తదో అంతసేపు మంచిగా బ్రష్ చేసుకొని పడుకోండి. 5:00, 4:00 షిఫ్ట్ అయిపోయే వాళ్ళు మీరు 10, 11 వరకి 6 అవర్స్, 5 అవర్స్, 8 అవర్స్ ఎంత నిద్ర వస్తే మీకు అంతవరకు పడుకోండి. అప్పటి వరకు ఏం తినొద్దు. 11:00 ఆ టైంకి షిఫ్ట్స్ అయిపోయి వచ్చేవాళ్ళనుకోండి ఆ టైంలో కూడా తినొద్దు. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ పడుకోండి. పడుకొని లేచిన తర్వాతనే తినాలి. ఎక్కువ సేపు గ్యాప్ వస్తుంది కదా అంటే 16 గంటలు తినకపోయినా అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగే అవుతుంది. ఏమీ అవ్వదు. సో, గ్యాప్ గురించి ఆలోచించకండి. ఫస్ట్ పడుకోండి. లేసిన తర్వాత 12 గంటలకా, 1 గంటలకా, 3 గంటలకా ఏ టైంకి లేసినా కూడా లేసిన తర్వాత మీరు లంచా, బ్రంచా ఏది చేస్తారో అది మీరు తినేసేయండి. మళ్ళీ ఈవినింగ్ మీకు ఆకలైతుందా? ఏమైనా స్నాక్స్ తింటారా? రెగ్యులర్‌గా తినేసేయండి. నో ప్రాబ్లమ్. అండ్ నైట్ మళ్ళీ మీకు షిఫ్ట్ స్టార్ట్ అవ్వడానికి ముందే 8, 9 లోపలనే మీరు ఈ డిన్నర్‌ని తినేసేయాలి. నైట్ టైమ్‌లో తినకండి. అట్‌లీస్ట్ ఇది కొంతవరకు మీ సిస్టమ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. మీరు నిద్రని డే టైమ్‌లో కంటిన్యూ చేసేలా మీరు నిద్రపోయినప్పుడు మీ బాడీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఫుడ్ తీసుకోకుండా ఉండడం వలన అది రెస్ట్‌ఫుల్ కండిషన్‌లో ఉంటుంది. మీకు తక్కువ నిద్రపోయినా కూడా ఎక్కువ రెస్ట్ లభిస్తుంది. మీరు తిని పడుకున్నారనుకోండి బాడీకి వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఆ తిన్నది అరగదు. అది ఆమం ఫార్మ్ అవుతుంది. మీరు నైట్ షిఫ్ట్ చేసిన ఎఫెక్ట్ కూడా దీని మీద పడుతుంది. సో, అన్నీ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి తినకుండానే పడుకోండి. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, షుగర్, బీపీ, ఒబేసిటీ, నిద్రలేమి ఇవన్నీ కంప్లెయింట్స్‌తో వస్తున్నారు. సో, ఇవన్నీ మీకు లాంగ్ టైమ్‌లో ఒక